ఫ్రెండ్స్ మంత్రి కన్నుమూత, తీవ్ర దుఃఖంలో సీఎం. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలను మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదేవిధంగా మంత్రి ఎందుకు చనిపోయారో మనం పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ గత కొన్ని రోజులుగా కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణించింది. ఈ క్రమంలో చికిత్స నిమిత్తం మేదాంత ఆసుపత్రిలో చేర్పించారు. చాలా రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నప్పటికీ ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల లేకపోయింది. దీంతో నేడు మరణించారు. ఈ క్రమంలో ఆయన అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు యాదాద్రి జిల్లాలోని ఆయన స్వగ్రామం చందేనిలో నిర్వహించనున్నారు. అయితే ఉదయం 9 గంటలకు ఆయన భౌతికయాన్ని చివరి దర్శనం కోసం దాద్రి నివాసంలో ఉంచారు. ఆయన మరణ వార్త తెలియగానే కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. మాజీ మంత్రి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నివాళులర్పించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ఆయన నివాసానికి చేరుకున్నారు. అయితే సత్పాల్ సంగవాన్ రాజకీయ జీవితం సుదీర్ఘమైనది. ఆయన చర్కీ దాద్రి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 6 సార్లు ఎన్నికల్లో పోటీ చేశారు. 2 సార్లు ఎమ్మెల్యే కూడా అయ్యారు. 1996లో హర్యానా వికాస్ పార్టీ టికెట్‌పై తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో హెచ్‌జేకే నుంచి ఎన్నికల్లో గెలిచి రెండోసారి అసెంబ్లీకి చేరుకున్నారు. తర్వాత హెచ్‌జేకే కాంగ్రెస్‌లో విలీనం చేయబడింది. దీంతో అతను భూపేందర్ సింగ్ ప్రభుత్వంలో సహాయ మంత్రిగా పనిచేశారు.